ఒక మనిషి చనిపోతే అది ఆత్మహత్య లేక హత్య అని చెప్పేసి కనిపెట్టడం అనేది పోలీసుల పని. కానీ కొన్ని కేసులు మాత్రం ఏళ్ల తరబడి పోలీసులకు కూడా అంతుపట్టని విధంగా ఉంటాయి అన్నమాట. సరిగ్గా అలాంటి ఒక భయంకరమైన కేసు ఒక డిటెక్టివ్ జీవితాన్ని మార్చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా బౌండ్లెస్. ఇది ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అందులోనూ డిపార్ట్మెంట్ క్యూ ఫిల్మ్ సిరీస్ లో లాస్ట్ అండ్ లేటెస్ట్ గా వచ్చిన ఒక అద్భుతమైన సినిమా. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ చెట్టు మీద చనిపోయి పడిపోయి ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు ఆల్బర్ట్ అన్నమాట. అందులోనూ ఈ ప్రపంచంలో అంతా వెలిగి, అందరికి కావాల్సింది కూడా వెలిగి, అందులోనూ మీలో ఉన్న భయాలన్నింటినీ తొలగించేది కూడా వెలుగు అని చెప్పేసి ఎవరో ఒక అతను స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అందులోనూ ఆ వెలుగును నేనే అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు రోజ్ అని చెప్పేసి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే డిపార్ట్మెంట్ క్యూ లో పనిచేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బోట్ ఎక్కి ఒక ఐలాండ్ లో ఒక అతను రిటైర్మెంట్ ఫంక్షన్ కి వస్తుంది అనమాట. అతను కూడా పోలీస్ ఆఫీసరే. అతని పేరు క్రిస్టియన్ అనమాట. అతని దగ్గరికి వచ్చి హీరో పంపించాడండి మీ దగ్గరికి నన్ను అని చెప్పేసి అంటంతో అప్పుడు ఆ క్రిస్టియన్ అని అతను ఏమంటాడంటే, చూడు ఈ రోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్, అందులోనూ 3 నెలల నుంచి హీరోకి ఫోన్ చేస్తుంటే అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, కాకపోతే రిటైర్మెంట్ ఫంక్షన్ రమ్మని చెప్తే మాత్రం నిన్ను పంపించాడని చెప్పేసి అంటాడు. దాంతో రోజు కూడా అవునండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత సర్లే మా వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్పేసి స్టేజ్ ఎక్కి అందరికీ ఒక విషయం చెప్తాడనమాట. చూడండి ఈ డిపార్ట్మెంట్ లోనే ఎంతో సిన్సియర్ గా పనిచేద్దాం అని చెప్పి అనుకున్నాను, చేస్తూనే ఉన్నాను, కాకపోతే కేసులు డీల్ చేయడం నా వల్ల కావట్లేదు సిన్సియర్ గా అని చెప్పేసి జేబులో ఉన్న గన్ను తీసి ఎదురుగా ఉన్న బేక్ అని ఒక పై అధికారికి గురి పెడతాడు అనమాట. అతను కూడా పోలీసే, కాకపోతే అందరికి తన ఒక పై అధికారి అనమాట. దాంతో అందరూ స్టన్ అయిపోతారు. అందులో అప్పుడు దాకా వీడియో తీస్తున్న ఒక అమ్మాయి ఏంటంటే కెమెరా కింద పడేస్తుంది అనమాట. వెంటనే క్రిస్టియన్ ఏమంటాడంటే, బేక్ గారు మీరు ఆ కెమెరా తీసుకొని రికార్డ్ చేయండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా భయంగానే రికార్డ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తన చేతి మీద హీరో పేరు రాసి చూపించి ఆ కెమెరాకి అందులో రికార్డ్ అయ్యేలా చేసి తనని తాను కాల్చుకొని క్రిస్టియన్ అనే పోలీస్ ఆఫీసర్ అక్కడే చనిపోతాడు. దాంతో అందరూ స్టన్ అయిపోతారు. మరీ ముఖ్యంగా రోజు అయితే ఈ విషయాన్ని వెంటనే హీరోకి కాల్ చేసి చెప్తుంది అనమాట. దాంతో హీరో కూడా స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత వెంటనే తన ఫ్రెండ్ ఫ్యూనరల్ కి బయలుదేరి వస్తాడనమాట. అలా వచ్చేటప్పుడు హీరోకి ఏంటంటే రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. అసలు వీడు రిటైర్డ్ అయిన తర్వాత కాల్చుకొని చనిపోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన అతను మరీ ముఖ్యంగా రోజు హీరో వీళ్ళ ముగ్గురు ఒకప్పుడు కలిసి డిపార్ట్మెంట్ లో పనిచేశారు. అందుకని ఏంటంటే హీరోకి బాగా ఫ్రెండ్ అయిపోయాడు. అలా హీరో జర్నీ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏంటంటే చనిపోయిన తన ఫ్రెండ్ తో పాటు పనిచేస్తున్న ఇంకొక లేడీ పోలీస్ కి ఫోన్ చేసి హీరో కనుక్కుంటాడు. తను ఎందుకు చనిపోయాడమ్మా, అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని చెప్పి అంటంతో ఆవిడ ఏమంటుందంటే, ఏమీ లేదండి, ఆల్బర్ట్ అని చెప్పేసి ఒక అమ్మాయి 7 సంవత్సరాల క్రితం చనిపోయింది. అది కూడా ఆ అమ్మాయి శవం చెట్టు మీద ఉందండి. దాన్ని మనోడు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడు. కాకపోతే హంతకుడు ఎవరో మనోడు కనిపెట్టలేకపోతున్నాడు. దాంతో మన పై అధికారి బేకి ఏం చేశాడంటే ఇది ఒక సూసైడ్ కేసు అని చెప్పేసి కేసు కొట్టేశాడు. కానీ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే చెట్టు మీద పడుకుని సూసైడ్ చేసుకుంటారా అని చెప్పేసి మనోడు మాత్రం విపరీతంగా ట్రై చేశాడు. అయినా సరే ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. మరి ముఖ్యంగా సమాజంలో ఏంటంటే పట్టుకొని తిరుగుతున్నాడే ఒక కేసు అని చెప్పేసి అందరూ జోక్ చేయడం స్టార్ట్ చేశారు. డిపార్ట్మెంట్ లో అయితే మనోడు అసలు లెక్కే చేయట్లేదు. ఇదంతా చూసిన తర్వాత బేక్ ఏం చేశాడంటే కావాలని చెప్పేసి బలవంతంగా తనకి రిటైర్మెంట్ ఇప్పించాడు. అందుకనే మనోడికి బాధ అనిపించి సూసైడ్ చేసుకుని చనిపోయాడేమో అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. సో ఇంత జరిగిందా అని చెప్పేసి తాను కూడా బాధపడతాడు. ఆ తర్వాత హీరో కూడా ఐలాండ్ కి రీచ్ అవుతాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి రోజు వస్తుంది అనమాట. ఇద్దరు కలిసి కారులో ఆ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు రోజు హీరోతో ఏమంటుందంటే, కాదండి ఆయన 3 నెలల నుంచి మీకు కాల్ చేస్తున్నాడంట కదా, మీరేం లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినట్లయితే ఆయన ప్రాబ్లం ఏదో చెప్పుకునేవాడు. ఆ తర్వాత తను సూసైడ్ చేసుకోవాలనే థాట్ కూడా విరమించుకునేవాడు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడమ్మా నీకు చెప్పినా కూడా అర్థం కాదు కానీ ముందు అక్కడికి పద అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి హీరోని ఫ్యూనరల్ దగ్గర తీసుకొస్తుంది. ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి చూస్తే చనిపోయిన క్రిస్టియన్ వాళ్ళ ఎక్స్ భార్య జ్యూన్ ఉంటుందన్నమాట. బేసికల్ గా క్రిస్టియన్ ఏంటంటే ఆల్బర్ట్ అని చెప్పేసి అమ్మాయి కేసు చుట్టూ తిరుగుతున్నప్పుడు తన భార్య కూడా చిరాకు వచ్చేసి క్రిస్టియన్ కి విడాకులు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అందుకని ఎక్స్ భార్య అని చెప్పేసాను. తాను అక్కడికి వస్తుంది. అందులోను తాను ఏంటంటే హీరో తెలిసినట్టు ఒక లుక్ ఇస్తుంది. దాంతో హీరో కూడా ఒక లుక్ ఇస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్రిస్టియన్ చనిపోయేటప్పుడు వీడియో రికార్డ్ చేయమన్నాడు కదా, ఆ వీడియోని ప్లే చేసి చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే తను కంటిన్యూస్ గా 3 నెలల నుంచి కాల్ చేస్తుంది దీనికోసం అని చెప్పేసి అర్థమైపోతుంది. ఎందుకంటే తాను ఇప్పుడు ఆల్బర్ట్ అని ఒక అమ్మాయి కేసును డీల్ చేస్తూ ఉన్నాడు. అందులోనూ ఆ కేసు అసలు కొలిక్కి రావట్లేదు. మరీ ముఖ్యంగా డిపార్ట్మెంట్ నుంచి దానికి ఎటువంటి హెల్ప్ లేదు. సో దాంతో ఈ కేసును డీల్ చేద్దామని చెప్పేసి హీరోకి కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ హీరో మాత్రం కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ కేసు డీల్ చేయడం తన వల్ల కాక మరీ ముఖ్యంగా పై అధికారులే దగ్గరుండి నువ్వు రిటైర్మెంట్ తీసుకో అని చెప్పేసి తనకి బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తను ఏమీ చేయలేకపోయినని చెప్పేసి ఒక గిల్ట్ ఫీలింగ్ తో తనని తాను చంపుకున్నాడని చెప్పేసి హీరోకి క్లియర్ గా అర్థమవుతుంది. అదే
సమయంలో పక్కనే బేక్ అని చెప్పేసి ఒక పై అధికారి ఉంటాడు అనమాట. బేసికల్ గా అతనికి హీరోకి అసలు పడదు, ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ అప్పుడే అతను ఏదైనా ఒక రకంగా చూసేవాడు అనమాట. అందుకని బేక్ హీరోతో ఏమంటాడంటే, చూడు బాబు, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఈ కేసు డీల్ చేసేసి ఏదేదో చేయి, మాకు వచ్చామా ఫ్యూనరల్ కి అటెండ్ అయ్యామా అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నట్టు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చి ఏమంటాడంటే, నేనేం చెయ్యాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు, బట్ వన్స్ నేను చెయ్యాలని ఫిక్స్ అయితే మాత్రం ఎవరు చెప్పినా వినని చెప్పేసి హీరో అక్కడ నుంచి రోజుని తీసుకొని క్రిస్టియన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఆల్బర్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క కేసు ఫైల్ అక్కడే ఉందన్నమాట. ఎందుకంటే మనోడు అక్కడే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు కదా, డిపార్ట్మెంట్ తో సంబంధం కోల్పోయి. అవన్నీ చూద్దాం అని చెప్పేసి హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ చనిపోయిన ఆల్బర్ట్ అనే అమ్మాయి ఫోటోలు ఇంటి నిండా ఉంటాయి. అసలు ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయింది, ఏ స్పాట్ లో చనిపోయింది అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటాయి. అందులోని చనిపోయిన ఆల్బర్ట్ అనే అమ్మాయి ఫోటో కూడా అక్కడ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన ప్రదేశం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఉన్న పోజ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఏదో ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలా అందంగా చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి డౌట్ వస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు లోపల సౌండ్ వస్తుంది అనమాట. కొంపతీసి లోపల ఎవరన్నా ఉన్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే లోపల క్రిస్టియన్ వాళ్ళ కొడుకుంటాడు. వాడేంటంటే కొంచెం మత్తు పదార్థాలు ఓవర్ డోస్ అయిపోయి అలా పడిపోయి ఉంటాడు అనమాట. దాంతో హీరో వాడిని కాపాడదాం అనుకుంటాడు, కానీ మనోడిని కాపాడలేకపోతాడు, అక్కడే చనిపోతాడు. అందులోనూ మత్తు పదార్థాల అలవాట్లు ఎక్కువ ఉండటం వల్ల తనని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించారు. అయినా సరే మనోడు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా దారుణంగా తయారయ్యాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, చనిపోయే ముందు నన్ను క్షమించు డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్న పేరు రాసి మరీ చనిపోయాడు. దీంతో హీరోకి డౌట్ వస్తుంది అనమాట. వాడేమో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఫ్రెండ్, మరోవైపు ఫ్రెండ్ కొడుకేమో వాళ్ళ నాన్న పేరు రాసి మరీ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నా వల్ల కాదురా బాబు ఇక్కడ ఉంటాం అని చెప్పేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటాడు. కాకపోతే రోజు ఏమంటుందంటే, చూడండి మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఈ కేసుని నేను డీల్ చేస్తా అని చెప్పేసి అంటంతో సరేనమ్మా నన్ను వదిలిపెట్టి అని చెప్పేసి అంటాడు. హీరో కూడా బోటు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే తనకేంటంటే వెళ్ళాలనిపించదు, ఎందుకంటే తన ఫ్రెండ్ చనిపోయాడు. మరి ముఖ్యంగా తన ఫ్రెండ్ కొడుకు చనిపోయాడు. అందులోనూ చనిపోయేటప్పుడు తన చేతి మీద హీరో పేరు రాశాడు కదా, అంటే తన పేరు రాశాడు కదా, అది చూసిన తర్వాత హీరోకి ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. ఒకవేళ 3 నెలల క్రితం ఫోన్ ఎత్తుంటే నా ఫ్రెండ్ ఇంకా బతుకుండేవాడేమో, అందులోనూ ఈ కేసుని డీల్ చేసేవాడినేమో అని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. సర్లే రేపన్నా వెళ్దాం అని చెప్పేసి లోకల్లో ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ ఉంటాడు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చెప్పేసి వెళ్లి చూస్తే ఇంకెవరు, హీరో వాళ్ళ అసిస్టెంట్. ఆ తర్వాత సరే అని చెప్పేసి తనను కూడా లోపలికి రమ్మంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ పెట్టే గొరక్కి హీరోకి మెలకు వచ్చేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే రోజు కూడా అదే హోటల్లో ఉంటుంది. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది వాళ్ళిద్దరూ ఈ కేసు డీల్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. కాబట్టి నేను కూడా ఈ కేసుని డీల్ చేస్తానని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు కొండ ఎడ్జికి వచ్చేసిన ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏంటంటే సూర్యుడిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మొహం మీద ఒక చిరునవ్వు ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక అతను వస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో వెలుగు అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, వెలుగే మన జీవితాన్ని మార్చేస్తుంది, ఆ వెలుగును నేనేం చెప్పేసి ఒక అతను అన్నాడు కదా, అతను ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. అతని పేరు అటు, అందులోని ఈ అమ్మాయి పేరు పిర్జో. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని, ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. 7 సంవత్సరాల క్రితం ఆల్బర్ట్ ఎక్కడైతే చనిపోయిందో అదే చెట్టు దగ్గరికి వెళ్ళి మరీ ముఖ్యంగా ఆ అమ్మాయికి సంబంధించిన కేసు ఫైల్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. దాంట్లో అసలు పోలీసులు ఏమని చెప్పి కేసు క్లోజ్ చేశారని చెప్పేసి చదువుతారు. అందులో ఏం రాసి ఉంటుందంటే, ఈ అమ్మాయి సైకిల్ దొక్కుంటూ వస్తున్నప్పుడు అనుకోకుండా అటు నుంచి వచ్చిన ఒక వెహికల్ గుద్దేసింది, దాంతో ఈ అమ్మాయి ఎగిరి చెట్టు మీద పడింది, ఆ తర్వాత అక్కడే చనిపోయిందని చెప్పేసి రాసుంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, అలా ఎలా జరుగుతుంది, ఒకవేళ గుద్దినా సరే ఎగురుకుంటూ చెట్టు మీదకి వెళ్ళి అందులో అలా ప్రశాంతంగా ఏదో ఫోటోకు పోజిస్తున్నట్లు పడిపోయింది అమ్మాయి, ఇలా కాదని చెప్పేసి వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, రోజుని ఆ తర్వాత తన అసిస్టెంట్ ని ఆల్బర్ట్ చదువుకున్న స్కూల్ కి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు సరే అని చెప్పేసి బయలుదేరతారు. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్లో సిమోన్ అని చెప్పేసి ఒక టీచర్ ఉంటాడు అనమాట. అతన్ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆల్బర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి డ్రాయింగ్ వేయటం అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ చనిపోయిన పక్షుల డ్రాయింగ్లు బాగా వేస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఆ అమ్మాయి ఇంట్లో చాలా డ్రాయింగ్లు ఉండేవి. కాకపోతే వాటిని నేను తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టుకున్నాను. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడదండి, ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఈయనకు తెలిసిన ప్రతి ఒక్క విషయం చెప్తాడు. ఇదిలా ఉంటే అదే స్కూల్లో ఒక స్పిరిచువల్ క్లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ స్పిరిచువల్ క్లాస్ తీసుకుంటుంది ఎవరో కాదు, ఇంతకు ముందు కొండ మీద ఒక అమ్మాయి నుంచి ఉంది కదా పిర్జు అని చెప్పేసి, ఆ అమ్మాయి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికి స్పిరిచువల్ క్లాస్ చెప్తూ ఉంటుంది. అదే సమయంలో రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఒకళ్ళ కూర్చొని వింటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పిర్జోకి గురువు ఎవరో కాదు, ఇంతకు ముందు సూర్యుడిని నేనే వెలుగుని నేనే చెప్పి ఒక అతను కదా, అతనే అనమాట అటు అనేవాడు. వాడికి శిష్యురాలు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఏంటంటే స్కూల్ కి వచ్చేసి అందరికి స్పిరిచువల్ గా చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఆ అమ్మాయి సూర్యుడు గురించి చెప్తుంటుంది అనమాట. మనం సూర్యుడిలా వెలుగుతూ ఉండాలి, సూర్యుడు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ చెప్పేసి దాని గురించి కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటుంది.
మరోవైపు రోజు కూడా వింటూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే చనిపోయిన తన ఫ్రెండ్ క్రిస్టియన్ వాళ్ళ భార్య జూన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో ఏమనుకుంటాడంటే క్రిస్టియన్ గురించి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. కాకపోతే ఇప్పుడు ఒక అదిరిపోయే విషయం తెలుస్తుంది. అదేంటంటే జూన్ అనే అమ్మాయి క్రిస్టియన్ ని పెళ్లి చేసుకోబోయే ముందే హీరోతో రిలేషన్ లో ఉంది. ఆ తర్వాతే క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు. అందులోనూ హైలైట్ విషయం ఏంటంటే పుట్టిన కొడుక్కి కారణం క్రిస్టియన్ కాదు మన కథలో హీరో. ఎందుకంటే దానికి ముందే వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు. కాకపోతే క్రిస్టియన్ ఏంటంటే తన కొడుకు అనుకున్నాడు, అది వేరే సంగతి. ఆ విషయం ఎప్పుడైతే జూన్ చెప్తుందో హీరోనే బాధపడుతూ ఉంటాడు. అందులోనూ హీరో ఏంటంటే క్రిస్టియన్ ఫోన్ ఎత్తకపోవడానికి రీజన్ ఇదనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్ భార్యతో ఇంతకు ముందు హీరో లవ్ లో ఉన్నాడని చెప్పేసి తెలిస్తే తను ఎక్కడ బాధపడతాడో అందులోని తెలుసుకున్న తర్వాత వాడిని ఎలా ఫేస్ చేయాలో తెలియక హీరో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాకపోతే మనోడు ఫోన్ చేసింది వేరే విషయం కోసం, హీరో అనుకున్నది ఇంకో విషయం అనమాట. అది జరిగింది. ఇదంతా చెప్పిన తర్వాత జూన్ ఏంటంటే కోపం వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తనను చూడటానికి రాలేదు ఎందుకు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు స్కూల్లో ఉన్న రోజును చూపిస్తారు. తానేంటంటే స్పిరిచువల్ స్పీచ్ మొత్తం విని అలాగే కూర్చొని ఉండిపోతుంది. అదే సమయంలో తన దగ్గరికి పీర్జో వచ్చేసి ఏంటంటే బాగా నచ్చిందా, మీరు కూడా మా గ్రూప్ లో ఒక మెంబర్ కావాలనుకుంటే ఈ బ్యాడ్జ్ తీసుకోండి, అంతేకాకుండా మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రండి అని చెప్పేసి పీర్జో తనకు ఒక బ్యాడ్జ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే క్రిస్టియన్ వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనని డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేస్తాడు. చూడు, జూన్ దగ్గరికి వెళ్ళాను, అందులోను క్రిస్టియన్ కి జూన్ కి పుట్టిన పిల్లాడికి నాకు సంబంధం ఉందంట, అసలు క్రిస్టియన్ పిల్లాడే కాదంట వాడని చెప్పేసి అంటంతో క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ ఏమంటుందంటే అవును అని చెప్పేసి అంటుంది. అందులోను నీకు నిజం చెప్పాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా ఏంటి నిజం అని చెప్పి అంటాడు. అప్పుడు ఆవిడేమంటుందంటే ఇప్పుడు జూన్ కి పుట్టిన పిల్లాడు రీసెంట్ గా చనిపోయాడు కదా, వాడు చావడానికి కారణం కూడా ఆల్బర్టే అని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అదేంటి ఆ అమ్మాయి 7 సంవత్సరాల క్రితం చనిపోయింది కదా అని చెప్పేసి అంటంతో లేదు ఆ అమ్మాయికి చనిపోయిన పక్షులంటే అస్సలు భయం లేదు, నాకేమో భయం, కానీ ఆ అమ్మాయిని లవ్ చేసిన వాడు ఉన్నాడు కదా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏంటి ఆల్బర్ట్ కి లవర్ ఉన్నాడా, వాడు ఎవడని చెప్పేసి అంటంతో ఇదిగో అక్కడే ఉన్నాడని చెప్పేసి ఎవరు లేని చోట చూపిస్తుంది అనమాట. కానీ అక్కడ ఎవరు ఉండరు. అదే సమయంలో ఎవరు వాడని చెప్పేసి అంటంతో అమ్మో ఇది వింటే వాడు నన్ను ఏదో ఒకటి చేస్తాడు, నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరో ఏమనుకుంటాడంటే మైండ్ దొబ్బింది ఎవరికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఆ క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా భయపడుతూనే ఉంటుంది. కానీ ఆవిడ అనుకున్నట్లుగానే ఎవడో ఒకడు వచ్చేసి ఈ క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ అస్సలు మాట్లాడకుండా నాలుకను కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా నాలుకను తీసేసుకొని. ఇదిలా ఉంటే మరోవైపు రోజును చూపిస్తారనమాట. బేసికల్ గా సిమోన్ ఏం చెప్పాడు, ఆల్బర్ట్ వేసిన ప్రతి ఒక్క డ్రాయింగ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, ప్రతిదీ నా దగ్గర ఉందని చెప్పేసి అన్నాడు కదా. దాంతో తన రూమ్ కి వెళ్ళి చూస్తే నిజంగానే అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే సిమోన్ అక్కడికి వచ్చేసి ఈ అమ్మాయి మీద చేయి వేస్తాడు. దాంతో ఈ అమ్మాయి కోపం వచ్చేసి సెంటర్ పాయింట్ మీద బలంగా తన్నేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ విషయం హీరోకి చెప్తుంది. దాంతో హీరో అడుగుతాడు, కాదమ్మా అలా ఎందుకు తన్నావని చెప్పేసి అనడంతో ఒక లేడీ పోలీస్ మీద వాడు ఎంత ధైర్యంగా చేసాడంటే స్కూల్లో ఎంతమంది అమ్మాయిల మీద అలా చేసి ఉంటాడు, అలాంటి అలాగే జరగాలని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత రోజు ఏం చేస్తుందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోని ప్రతి ఒక్క పెయింటింగ్ ని చెక్ చేస్తున్నప్పుడు తనకి ఒక బ్యాడ్జ్ కనిపిస్తుంది అనమాట. అదేదో కాదు పిర్జో ఈ అమ్మాయికి ఇచ్చింది కదా రోజుకి, కావాలంటే నువ్వు కూడా మా గ్రూప్ లో జాయిన్ అయిపో అని చెప్పేసి అదే బ్యాడ్జ్ ఈ అమ్మాయి దాంట్లో కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి తనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ పిర్జో వాళ్ళ గ్యాంగ్ లో ఇంతకు ముందు ఆల్బర్ట్ ఒక మెంబర్ అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఆ కల్ట్ గ్రూప్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నాడో అదే నేనే సూర్యుని అని చెప్పాను కదా, వాడిని చూపిస్తారనమాట. వాడి పేరు అటుగాడు. వీడేంటంటే ఎవరెవరైతే అక్కడికి వస్తారో వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళని వాడి మైకంలో పడేసి వాళ్ళతో శారీరకంగా కలుస్తూ ఉంటాడు. అది వీడి పని. కరెక్ట్ గా అదే సమయంలో పిర్జో ఏంటంటే అక్కడికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఆ అటుగాడుతో ఉన్న అమ్మాయి అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అటుగాడు పిర్జోతో ఏమంటాడంటే కాదు మన గ్రూప్ లో వాండా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉండాలి కదా, ఆ అమ్మాయిని రీసెంట్ గా కొండ మీద తీసుకెళ్లి జ్ఞానోదయం చేసిన అమ్మాయికి స్పిరిచువల్ జర్నీ గురించి చెప్పాను అమ్మాయికి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది కనిపించలేదని చెప్పేసి అంటంతో పిర్జో ఏమంటుందంటే నాకేం తెలుసు, ఇక్కడ చాలా మంది ఉంటున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు నాకేం తెలుసు అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సైలెంట్ అయిపోతాడు. కాకపోతే ఆ అమ్మాయి అంటే ఆ వాండా అనే అమ్మాయి ఏంటంటే ఎక్కడి నుంచి అయితే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిందో అదే కొండ కింద చనిపోయి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియదు, కానీ మనకు మాత్రం చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఆల్బర్ట్ ఈ ఆశ్రమానికి వచ్చిందని వీళ్ళ గ్యాంగ్ లో ఒక గ్రూప్ మెంబర్ గా ఉందని చెప్పేసి తెలుసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని పిర్జో మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆల్బర్ట్ గురించి అడిగితే ఏమోనంటే నాకు తెలియదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వస్తారు. మేమేంటంటే సూర్యుడిని దేవుడుగా పూజిస్తూ సూర్యుడి వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, సూర్యుడిలాగా అస్తమించినా సరే మళ్ళీ ఉదయాన్నే తిరిగి రావాలని చెప్పేసి ప్రతి ఒక్క జీవితంలో మార్పును తీసుకొస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ
అందరూ మారిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితంలో ఒక కొత్త వెలుగును చూస్తారు, అంతే తప్ప మిగతాది మాకేం తెలియదు అని చెప్పేసి అనడంతో వీళ్ళు కూడా సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. బట్ అలా వెళ్లేటప్పుడే వీళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ కి 4 కోసేశారు కదా, ఆ విషయం వీళ్ళకి తెలుస్తుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆవిడని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత చూసి ఆశ్చర్యపోతాడు. అందులోనూ నీ 4 కోసేసినోడు నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో ఆవిడ అవును అని చెప్పేసి అంటుంది. కోసిన వాళ్ళు ఆడ మగ అని చెప్పంటే మగ అన్నప్పుడు తలుపుతుంది అనమాట. సరే వాళ్ళ పేరు నీకు తెలుసు కదా రాయి అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఎస్వికే అని చెప్పేసి రాస్తుంది, కాకపోతే పూర్తి పేరు రాయదు. ఇదిలో ఉంటే మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే వాండా అనే అమ్మాయి శవం కనిపిస్తుంది అనమాట. ఆ శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, బేక్ అనే పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే పెద్దగా ఇన్వెస్టిగేషన్ ఏమి చేయకుండా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, అందులో ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతిగా ఉంది, సో అందువల్ల చనిపోయిందని చెప్పేసి కేసును కొట్టేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోని ఆశ్చర్యపోతాడు. ఈడేంట్రీడు కనీసం ఇన్వెస్టిగేట్ కూడా చేయకుండా చనిపోయింది, సూసైడ్ చేసుకుందని చెప్పేసి రాసేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు హీరోకి అర్థమవుతుంది అనమాట, క్రిస్టియన్ ఇలాగే కేసు గురించి ఎక్కువగా తిరుగుతున్నప్పుడు, కేసుని ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నప్పుడు మనోడు కావాలని చెప్పేసి బలవంతంగా తనకి రిటైర్మెంట్ ఇచ్చాడు, అందుకనే తనను వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి తన ముందే చనిపోయాడని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా బేక్ ఏంటి, హీరో ఎక్కడుండి ఆ క్రిస్టియన్ గడు ఇంతకు ముందు డీల్ చేసిన కేసుని అంటే ఆల్బర్ట్ కేసుని మళ్ళీ మనోడు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడని చెప్పేసి తెలుసుకొని అక్కడ ఒక పెద్ద గొడవ పెట్టుకొని హీరోని కూడా కొట్టి మీరు ఈ ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో పాపం వాళ్ళు కూడా చేసేదేం లేక అక్కడ నుంచి డిపార్ట్మెంట్ క్యూ హెడ్ ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో షిప్ లో వెళ్ళాలి వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఐలాండ్ లో ఉన్నారు. కాకపోతే హీరోకి ఏంటంటే కంటిన్యూస్ గా ఒకే విషయం తన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే ఆల్బర్ట్ అనే అమ్మాయికి ఈ స్పిరిచువల్ సెంటర్ తో సంబంధం ఉంది. తానేంటంటే గర్భవతి అయిన తర్వాత చనిపోయింది. మరీ ముఖ్యంగా వాండా కూడా చనిపోయేటప్పుడు గర్భవతిగానే ఉంది. కాకపోతే స్పిరిచువల్ సెంటర్ కి కనెక్షన్ ఉందా లేదో అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే కేసులోకి ఒక కొత్త పేరు వచ్చిందో, ఒక కొత్త ప్లేస్ వచ్చిందో, ఆ స్పిరిచువల్ సెంటర్ అనే పేరు వచ్చిందో, దాని దిశగా ఎంక్వైరీ చేస్తే తప్పకుండా నిజాలు బయటపడతాయి అని చెప్పేసి హీరో మనసులో కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. వెంటనే హీరో రోజుతో ఏమంటాడంటే, చూడు మనం షిప్ ఎక్కిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి దూకేసి నీళ్ళలోంచి వెళ్ళిపోయి ఆ స్పిరిచువల్ సెంటర్ లో జాయిన్ అయిపో, అందులో నీకేంటి పిర్జోన్ అమ్మాయి బ్యాడ్జ్ ఇచ్చింది కదా, ఆ బ్యాడ్జ్ తీసుకొని ఎవరికి తెలియకుండా జాయిన్ అవ్వు అని చెప్పేసి అంటంతో రోజు కూడా సరే అని చెప్పేసి షిప్ ఎక్కేస్తుంది. సో షిప్ ఎక్కితే ఏమవుతుంది, అందరికి కౌంట్ అవుతుంది అనమాట, ముగ్గురు ఎక్కారు అని చెప్పేసి. కానీ ఎవరికి తెలియకుండా నీళ్ళలో దూకేసి అక్కడి నుంచి తప్పించుకొని తాను పారిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు స్పిరిచువల్ సెంటర్ ని చూపిస్తారు. అక్కడ ఏంటంటే ఒక లేడీ పిర్జో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ వాండా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు, కాకపోతే 3 రోజుల నుంచి కనిపించట్లేదు, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటంతో పిర్జో ఏమంటుందంటే, అవునా ఎందుకు మనం తొందరపడటం, ముందు ఈ విషయం అటుకు చెప్దామని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఆ స్పిరిచువల్ సెంటర్ బయట ఏం జరుగుతుందో లోపల ఉండే వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకని ఆ అమ్మాయి ఏంటంటే చనిపోయింది అని తెలియక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటుంది. దాంతో పిర్జో కూడా ఏమంటుందంటే, సరే ముందు కంప్లైంట్ ఇచ్చే ముందు ఒకసారి మనం ఆటోకి చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. కాకపోతే అక్కడే ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేస్తుంది పిర్జో. ఇది చూసిన తర్వాత మనకే షాక్ అనిపిస్తుంది అనమాట, ఇంత దారుణంగా ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఏంటంటే మన కథలో హీరో ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత క్రిస్టియన్ దగ్గర ఆల్బర్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క డ్రాయింగ్, ఇన్వెస్టిగేట్ చేసిన పేపర్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని గోడ కంటించి హీరో ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అందులో హీరోకి స్ట్రైక్ అయ్యే ఒక విషయం ఏంటంటే, ఆల్బర్ట్ ఏంటంటే ఫస్ట్ తన ఫోటో గీసుకుంది, అందులో తను గర్భవతిగా ఉన్నట్లు గీసుకుంది. మరీ ముఖ్యంగా ఎవరో బాడీ బిల్డర్ గాడు ఉన్నట్లు గీస్తుంది. అంతేకాకుండా వాడిని తను ప్రేమగా చూసినట్టు గీస్తుంది. వాడి బాడీ మీద ఒక టాటూలా ఉంటుంది అనమాట. అది టాటూనో లేకపోతే సంతకమో హీరోకి ఏం అర్థం కాదనమాట. దాంతో హీరో ఏంటంటే దాని గురించి వాళ్ళ అసిస్టెంట్ తో, ఆ తర్వాత అక్కడే ఉన్న ఇంకొక అతనితో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో రోజును చూపిస్తారు. తానేంటంటే ఆ స్పిరిచువల్ సెంటర్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మెంబర్ గా జాయిన్ అవుతుంది. వాళ్ళందరికీ అటుగాడు స్పీచ్ ఇస్తూ ఉంటాడు అనమాట. సూర్యుల్లో ఉండే శక్తి, ఆ శక్తిని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, మన రియల్ లైఫ్ లో ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఆల్బర్ట్ ఏంటంటే 6 ప్యాక్ ఉన్నవాడి వల్ల గర్భవతి అయిందని చెప్పేసి తెలుసుకుంటాడు. అందులోనూ తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే గర్భవతి అవుతుంది కదా అని చెప్పేసి తన క్లోజ్ సర్కిల్స్ లో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి అక్కడ పనిచేసి ఒక అతన్ని ఎంక్వైరీ చేయమంటాడు. దాంతో మనోడు కూడా ఎంక్వైరీ చేసి స్కూల్ టీచరు, ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆర్ట్ టీచర్ అని చెప్పేసి ఒక అతన్ని కొత్తగా అందులోకి తీసుకొస్తాడు అనమాట. అందులో అతని పేరు ఏంటంటే స్టీఫెన్ వాన్ క్రిస్టఫ్ అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే క్రిస్టియానా వాళ్ళ సిస్టర్ నేల కోసింది కూడా ఎస్వికే గడు కదా, అందులోను స్టీఫెన్ వాన్ క్రిస్టఫ్ అంటే సేమ్ అదే కదా అని చెప్పేసి హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఇంకా ముఖ్యంగా మనోడు ఏంటంటే ఆర్ట్ టీచర్ అనమాట. సో ఆల్బర్ట్ కూడా ఏంటి డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది, పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది కదా, ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదురుండొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. అందులోను మనోడు ఏంటంటే ఆ ఫొటోస్ మొత్తం గ్యాదర్ చేశాడు కదా
కదా క్రిస్టియన్ చనిపోయిన అమ్మాయి ఫోటోలు, వాటి మీద ఒక లోగో లాగా ఉంటుంది. కాకపోతే పోలీసుల దగ్గర ఉన్న ఆ ఫోటోస్ లో మాత్రం ఆ అమ్మాయి కాలు మీద ఆ లోగో ఉండదు. సో దాంతో ఈ స్టీఫెన్ గాడే ఫోటో తీసి ఆ లోగో వేసి పోలీసులకి ఇచ్చుండొచ్చు. ఒకవేళ ఇస్తే మాత్రం మన క్రిస్టియన్ దగ్గర ఉన్న ఫోటోలో మాత్రం లోగో ఉంటుంది, పోలీసుల దగ్గర మాత్రం లోగో లేదని చెప్పేసి ఈ స్టీఫెన్ గాడి మీద డౌట్ వచ్చేస్తుంది హీరోకి. అంటే ఆర్ట్ టీచర్ మీద డౌట్ వచ్చేస్తుంది. వెంటనే మనోడి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా వెళ్లి మనోడిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత కాదు ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయిని ఫోటో తీసావు, కాకపోతే లోగో ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి అంటంతో లేదండి నేను ఒక రోజు అటుగా వెళ్తూ ఉన్నాను, కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే యాక్సిడెంట్ అయిపోయి అక్కడ చనిపోయి కనిపించింది నాకు, అందులోను ఫోటో తీస్తే ఏదో కావాలని చెప్పి ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టు ఉంది, చాలా అద్భుతంగా ఉంది, వెంటనే దాని మీద నా లోగో వేసుకొని డార్క్ వెబ్ లో అమ్ముకుంటే డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి ఇలా చేశానని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. డార్క్ వెబ్ లో అప్లోడ్ చేసావా, సరే ఇదంతా పక్కన పెట్టు, అసలు ఆ టైంలో నువ్వు అటుగా ఎందుకు వెళ్తావు అని చెప్పేసి అంటంతో సార్ మీకు ఇది కాదు సార్, ఆల్బెట్ గురించి మీకు చాలా విషయాలు తెలియాలి అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా తన ఆర్ట్ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరిలో ఆ అమ్మాయి ఒక ఇంటెలిజెంట్ అని, మరి ముఖ్యంగా ఎంత ఫాస్ట్ గా డ్రాయింగ్ వేస్తుంది అంటే అంత ఫాస్ట్ గా డ్రాయింగ్ వేస్తుంది, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తను నా ఫేవరెట్ స్టూడెంట్, కాకపోతే సడన్ గా తను ఒక రోజు ఏమందంటే నాకు చనిపోయిన పక్షులు బొమ్మ వేయాలనిపిస్తుంది అని చెప్పేసి అంటుందో నేను కూడా సరే అని చెప్పేసి ఎక్కడెక్కడైతే చనిపోయిన పక్షులు ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి తన ముందు పెట్టేవాడిని, తాను కూడా వాటిని బొమ్మలుగా వేస్తూ ఉండేది అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి నేను ఇదంతా అడిగానారా, అసలు విషయం చెప్పని చెప్పి అంటంతో వెంటనే మనోడు కూడా అసలు విషయం చెప్తాడు అనమాట. ఈ స్టీఫెన్ గాడు అవును నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, కాకపోతే ఆ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేసి వాడి వల్ల తను ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వస్తుంది. అంతేకాకుండా స్టీఫెన్ ఏమంటాడంటే స్టూడెంట్స్ ని లవ్ చేసినందుకు నన్ను ఉద్యోగం నుంచి కూడా తీసేశారండి, నాకు ఉద్యోగం కూడా పోయిందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే చూడు ఆ అమ్మాయిని చంపింది నువ్వే, ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసావు, కాకపోతే వేరే వాడిని లవ్ చేసే అమ్మాయి వాడి వల్ల గర్భవతి అయింది, ఈ కోపం వల్ల నువ్వేం చేసావంటే ఆ అమ్మాయిని చంపేసి ఏమి తెలియని అమాయకుల్లాగా ఆ అమ్మాయిని ఫోటోలు తీసి ఆ ఫోటోలే పోలీసులకు ఇచ్చావని చెప్పేసి అంటంతో ఈ స్టీఫెన్ గాడికి మాత్రం అది కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు చెప్పమాకరా సోదని చెప్పేసి హీరో మనోని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో కూడా స్టీఫెన్ ఏమంటాడంటే సార్ మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి, నేను కాదండి హంతకునని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోను హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఆ అటుగాడు గురించి ఎంక్వైరీ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు అనమాట. బేసికల్ గా అటుగాడు ఎవరో కాదు, అందులోని ఫిజో కూడా ఎవరో కాదు, వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అనమాట. కాకపోతే వాళ్ళ నాన్నలు వేరు, అయినా సరే వీళ్ళిద్దరు ఏంటంటే కలిసి మెలిసి ఉంటారు, అది కూడా అన్నా చెల్లెల్లా కాదు, వాళ్ళిద్దరు ఒక రిలేషన్ లో ఉన్నట్టుంటారు అనమాట. ఇంకా ముఖ్యంగా వీళ్ళిద్దరు ఏంటంటే ఆ స్పిరిచువల్ సెంటర్ ని స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మాత్రమే వీళ్ళ ఆశ్రమానికి వస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అది ఒక పెద్ద మహాసముద్రంలో మారిపోయింది. సో దాంతో వాళ్ళ రెవెన్యూ పెరిగింది, మరి ముఖ్యంగా క్రేజ్ కూడా పెరిగిపోయిందని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం హీరోకి ఇస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు రోజును చూపిస్తారనమాట. తానేంటి స్పిరిచువల్ సెంటర్ లో జాయిన్ అయింది కదా, తనని అక్కడ నుంచి అటు దగ్గర తీసుకెళ్తారు. ఆ అటు గడు ఏం చేస్తాడంటే రోజును ముందు కూర్చోబెట్టుకొని తన చేతులు పట్టుకొని చూడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నీకు ఇష్టం ఉంటే ఆన్సర్ చెప్పు, ఇష్టం లేకపోతే అసలు చెప్పమాకని చెప్పేసి తన చేతులు పట్టుకొని నువ్వు నీ జీవితంలో చాలా ఇబ్బంది పడ్డావు అని చెప్పేసి, మరీ ముఖ్యంగా నీ కళ్ళలో నాకు బాధ కనిపిస్తుంది అని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. దాంతో రోజు కూడా స్టన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు తప్పకుండా ఆన్సర్ చేయాలని చెప్పేసి అటుగాడు అంటాడు. దాంతో రోజు కూడా సరే అడగండి అని చెప్పేసి అంటుంది. నువ్వు చిన్నప్పుడు శారీరకంగా ఇబ్బంది పడ్డావా అని చెప్పేసి అంటంతో రోజుకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. తానేమంటుందంటే అవును పడ్డానని చెప్పేసి అంటుంది. దానికి కారణం ఎవరని చెప్పేసి అంటంతో మా నాన్న అని చెప్పేసి అంటుంది. మా నాన్నగారు నన్ను భయంకరంగా అబ్యూస్ చేసేవాడు, అలాగే కొన్ని రోజులు గడిచింది, కాకపోతే ఒక రోజు నా ఫ్రెండ్ సహాయంతో మా నాన్నగారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ తర్వాత మా నాన్నగారికి శిక్ష పడింది, కాకపోతే శిక్ష మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా నాన్న ఇంటికి వచ్చేసి నా కళ్ళ ముందు ఉరేసుకొని చనిపోయారని చెప్పేసి ఆ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. దాంతో ఇది మొత్తం విన్న అటుగడు ఏమంటాడంటే చూడు నువ్వు దాన్ని తలుచుకొని ఇప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు, నాకు నీ కళ్ళలో ఆ బాధ తెలుస్తుంది, కానీ నువ్వు వచ్చింది ఎక్కడికి స్పిరిచువల్ సెంటర్ కి, అందులోనూ మన జీవితాలని బాగు చేసుకునే సెంటర్ కి వచ్చావని చెప్పేసి నీ జీవితంలోకి సూర్యుడు వచ్చాడు, ఇక చీకటి అనేది లేదు నీ జీవితంలో, నీ జీవితం మొత్తం వెళ్తురు అని చెప్పేసి తననే మెస్మరైజ్ చేసి మాట్లాడుతుంటాడు అనమాట. నిజం చెప్పాలంటే రోజు అయితే ఫ్లాట్ అయిపోతుంది అనమాట ఆ స్పీచ్ కి, అంత అద్భుతంగా మాట్లాడతాడు. అందులోనూ తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని బయటకి తీసి పడేసిన ఫీలింగ్ వస్తుంది తనకి. కానీ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పాయింట్ ని హీరో వాళ్ళకి చేరేయడానికి, అందులోనూ తన దగ్గర ఫోన్ కూడా ఉంది, కానీ తాను మాత్రం హీరోకి అస్సలు ఫోన్ చేయకుండా ఈ అటుగాడి మైకంలో తన కొత్త జర్నీని స్టార్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఈ స్టీఫెన్ గార్డ్ ఫోటోస్ ని డార్క్ వెబ్ లో అమ్ముకుంటా అని చెప్పన్నాడు కదా, ఒకవేళ వాడు డార్క్ వెబ్ లో ఫోటోస్ మాత్రమే అమ్ముతున్నాడు ఇంకేమైనా అమ్ముతున్నాడు అని చెప్పేసి డార్క్ వెబ్ లో వెతుకుతున్నప్పుడు ఎవడో మనిషి 4 అమ్ముతానని చెప్పేసి పెడతాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా దాన్ని కొనేసి DNA టెస్ట్ కి పంపిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు జైల్లో ఉన్న స్టీఫెన్ గార్డ్ ఏంటంటే హీరోతో మాట్లాడాలి అని చెప్పేసి కబురు పంపిస్తాడు. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి వాడిని వెళ్ళి మీట్ అవుతాడు.
అవుతాడు. మీట్ అయిన తర్వాత మనోడు జరిగింది మొత్తం చెప్తాడు. సార్ ఆ అమ్మాయిని చంపింది నేను కాదండి, కాకపోతే నేను అటుగా వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయిందండి, అందులోనూ చనిపోయి ఉంది, తన ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంది, దాని మొత్తాన్ని తుడిచేసి చెట్టు కింద పడుకోబెట్టి ఫొటోస్ తీసానండి. కానీ ఆ ఫొటోస్ తీసిన తర్వాత నాకేంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టు అనిపించింది, అందుకని ఆ అమ్మాయిని చెట్టు మీద పడుకోబెట్టి కొంచెం ఆర్ట్ ఫామ్ లో ఫొటోస్ తీశాను. వాటిని ఏంటంటే నేను డార్క్ వెబ్ లో అమ్మాలనుకోలేదండి, కానీ వాటిని డిజైన్ బాగా చేసి అమ్ముదాం అనుకునే గ్యాప్ లోనే పోలీసులు ఏంటంటే ఫోటోలు కావాలని చెప్పి అడిగారు, అందుకని నేను పోలీసులకు ఫోటోలు ఇచ్చానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఆపుతావా నీ కహానీలు అని చెప్పేసి హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూడు, నువ్వు డార్క్ వెబ్ లో క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ 4 అమ్మావు, ఆ విషయం నాకు తెలుసు, దాని DNA టెస్ట్ కూడా పంపించాను, అందులోని SVK గడివి నువ్వే, ఆవిడ 4 కట్ చేసింది కూడా నువ్వే, ఆవిడ 4 కట్ చేసావంటే ఖచ్చితంగా ఆల్బర్ట్ ఎవరు బాయ్ ఫ్రెండ్ మొత్తం నాకు చెప్తుందనే కదా నువ్వు కట్ చేసింది, అందులోని ఆల్బర్ట్ కి నువ్వే బాయ్ ఫ్రెండ్వి, మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి మీద 2 విధాలుగా నీకు పగుందరా, ఒకటి ఆ అమ్మాయి నేను లవ్ చేయట్లేదు, 2 ప్రొఫెషనల్ పరంగా నీకంటే ఆ అమ్మాయి చాలా అద్భుతంగా బొమ్మలు గీస్తుంది, మరీ ముఖ్యంగా నీకన్నా బెటర్ పొజిషన్ లో ఉంది, సో ఆ గిల్ట్ ఫీలింగ్ తోనే మొత్తానికి నువ్వే అమ్మాయిని ఏదో చేసావని చెప్పేసి అంటంతో మనోడు మాత్రం లేదండి నాకు సంబంధం లేదని చెప్పేసి మంచోళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా హీరో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాడనమాట. చూడు, నువ్వు ఇందాకే బొక్కబోర్లు పడ్డావు, ఒక అబద్ధం చెప్పావు, అందులో ఏం చెప్పావు, ఆ అమ్మాయి చనిపోయిందండి, ముక్కులో నుంచి నోట్లోంచి బ్లడ్ వస్తుందని చెప్పి రాసావు కదా, కానీ అటాప్సీ రిపోర్ట్ లో ఆ అమ్మాయికి అసలు బ్లడ్ బ్లీడింగ్ అనేది లేదని చెప్పారు, నువ్వు మాకు అబద్ధాలు చెప్పడం వాపరా బాబు అని చెప్పేసి అంటంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత స్టీఫెన్ గారు కూడా చేసేది ఏమి లేక నిజం చెప్తాడనమాట. సార్ ఇంక ఇప్పుడు నిజం చెప్పేస్తున్నానండి, నేను అక్కడికి వెళ్లే లోపే ఆ అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయిందండి, మొత్తానికి ఆ అమ్మాయికి ఏదో అయింది అక్కడ, అందులోనూ ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉంది, కానీ ఆ అమ్మాయికి నాకు నచ్చదు కాబట్టి, నేను లవ్ చేసినా సరే ప్రపోజ్ చేసినా సరే రిజెక్ట్ చేసింది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లి చెట్టు మీద పడుకోబెట్టి ఫోటో తీసానండి, అలా ఫోటో తీసేటప్పుడు కూడా ఆ అమ్మాయి నా కళ్ళు చూస్తూ ఉంది, ఎందుకంటే కొన ఊపిరితో ఉంది, ఆ తర్వాత చనిపోయిందండి అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. ఒరే, ఒక అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంటే ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఫొటోస్ తీసుకొని అందులో ఆర్ట్ని వెతుక్కుంటూ ఏంట్రా బాబు నువ్వు అని చెప్పేసి వాడిని తిట్టి నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలరా అని చెప్పేసి కోపంగా హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే రోజుకి కాల్ చేస్తాడు, ఎందుకంటే తను స్పిరిచువల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తనకి ఇస్తా అని చెప్పింది కదా, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తాను ఏంటంటే సైలెంట్ గా ఉంది, ఎందుకంటే ఆ అటుగాడి మాటలు ఆ అమ్మాయిని అంత అట్రాక్ట్ చేసాయి అనమాట, అందుకని తాను సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏమో కంటిన్యూస్ గా రోజుకి కాల్ చేస్తూనే ఉంటాడు, తానేమో కాల్ లిఫ్ట్ చేయదు. ఇదిలో ఉంటే ఇంకోవైపు పిర్జు ఏం చేస్తుందంటే అటు దగ్గరికి వెళ్ళి నేను గర్భవతిని అని చెప్పేసి అంటుంది. ఇంకేముంది, అటుగాడు ఏమంటాడంటే మొత్తానికి మన ఇద్దరి ఆధ్యాత్మికం వల్ల ఒక అద్భుతం పుట్టబోతుంది, మొత్తానికి ఒక సూర్యుడు పుట్టబోతున్నాడు అని చెప్పేసి అటుగాడు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి ఒక విషయం తెలుస్తుంది అనమాట. పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టీఫెన్ గడ్ ఏంటంటే తనని తాను గాయపరుచుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అందులోనూ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో మనోడు ఏమంటాడంటే నేను ఫినిష్ చేయాల్సిన ఆర్ట్ ఇంకా ఉంది కాబట్టి అందుకనే వెళ్తున్నాను ఫినిష్ చేయడానికి అని చెప్పేసి మనోడు అక్కడ నుంచి పారిపోతాడు. కాకపోతే హీరోకి హీరో వాళ్ళ అసిస్టెంట్ కి తెలిసే విషయం ఏంటంటే మనోళ్ళు ఎక్కడైతే చూసారో ఒకవేళ అక్కడే ఉంటాడని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద డిస్ప్లే మీద ఆ చనిపోయిన ఆల్బర్టో ఫోటో వేసి దాన్ని డార్క్ వెబ్ లో లైవ్ ఇచ్చి మనోడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాడు అనమాట. చూడండి, ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత చూడటానికి బాగుంటుందని చెప్పేసి నేను ఒక ఫోటో తీశాను, కాకపోతే పోలీసులు ఏమంటున్నారంటే ఫోటో తీసినంత మాత్రం నేనే చంపానని చెప్పి అంటున్నారు, నిజం చెప్పండి, చంపే ఉద్దేశం ఉన్నవాడు ఎవడైనా ఫోటో తీస్తాడా, ఒకవేళ ఫోటో తీసినా సరే పోలీసులకి ఇస్తాడా, మీరే చెప్పండి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆ లైవ్ లో మాట్లాడి అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. సో దీన్ని బట్టి మనకు అందులో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే వీడు గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా చేసేట తప్ప వీడికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అందులోను క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ 4 ఎందుకు కోసాడంటే ఎక్కడ తను ప్రేమించిన అమ్మాయిని తను ప్రేమించట్లేదు అని చెప్పేసి చంపేశాడు అనుకుంటారని చెప్పేసి భయం వేసి క్రిస్టియన్ వాళ్ళ సిస్టర్ 4 కోసాడు. కాకపోతే హీరో ఎలాగోలా వెతుక్కుంటూ మళ్ళీ స్టీఫెన్ దగ్గరకు వచ్చాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనోడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ప్రశాంతంగా తన భార్యతో నిద్రపోతున్నప్పుడు సడన్ గా తనకు ఫోన్ వస్తుంది, అది కూడా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి, అంటే క్రిస్టియన్ వాళ్ళ భార్య జూన్ దగ్గర నుంచి అనమాట. తాను తనకు ఫోన్ చేసి ఏమంటుందంటే చూడు, ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు కోపంగా డోర్ వేసి వెళ్ళిపోయాను, కాకపోతే ఆ తర్వాత నాకే బాధ అనిపించింది, కానీ నీతో నేను మాట్లాడాలి, వీళ్ళుంటే రా. అందులోనూ నాకు నీ మీద కోపం ఏంటంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు పిల్లాడిని చూడటానికి రాలేదు, అందుకనే తప్ప వేరే ఉద్దేశమే లేదు, మన పిల్లాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఫోటో నా దగ్గర ఉన్నాయి, వాటన్నిటిని వాట్సాప్ లో పంపించాను చూడని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఫోటో 1 by 1 చూస్తున్నప్పుడు హీరోకి ఒక డౌట్ వస్తుంది, అదేంటంటే ఈ పిల్లాడు చనిపోయేటప్పుడు సారీ డాడీ అని చెప్పేసి రాసి మరీ
చనిపోయాడు కదా, అసలు ఎందుకు అలా రాశాడని చెప్పేసి డౌట్ వస్తుంది. అందులో చనిపోయిన తర్వాత కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, అందుకని ఆ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా ఆత్మహత్య చేసుకొని, అక్కడ మీకేమైనా ఆధారాలు దొరికాయని చెప్పేసి అంటంతో దొరికాయండి, ఆ పిల్లాడు కంప్యూటర్ ఉంది అక్కడ అని చెప్పేసి అంటాడు. సరే ఓ పంజి, ఆ కంప్యూటర్ లో ఉన్న ఫొటోస్ అన్ని మీ పై అధికారి బేక్ కి తెలియకుండా నాకు పంపించు అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి హీరోకి పంపిస్తాడు. వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి వాటన్నిటిని ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని భయంకరమైన విషయాలు బయటపడతాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే క్రిస్టియన్ వాళ్ళ కొడుకు కూడా ఆ స్పిరిచువల్ సెంటర్ లో మెంబర్ అనమాట. అందులోను తాను వెళ్లిన టైంలోనే ఆల్బర్ట్ కూడా మెంబర్ అయింది. ఇంకా ముఖ్యంగా ఆల్బర్ట్ అలాగే క్రిస్టియన్ వాళ్ళ కొడుకు మరీ ముఖ్యంగా అటు వీళ్ళు ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆల్బర్ట్ ఏంటి కొన్ని డ్రాయింగ్స్ వేసుకుంది కదా, తానేంటంటే వేరే వాళ్ళతో లవ్ లో పడ్డట్టు, ఆ లవ్ లో పడ్డ అతనికి 6 ప్యాక్ ఉన్నట్టు, మరీ ముఖ్యంగా అతని మీద ఎర్రటి మచ్చ ఉన్నట్టు, అది కాస్త ఆటుగాడి ఒంటి మీద ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆల్బర్ట్ ప్రెగ్నెంట్ అవడానికి కారణం వీడే, సో మొత్తం మీద తన చావు కూడా కారణం వీడే ఉంటాడని చెప్పేసి హీరో హడావుడిగా స్పిరిచువల్ సెంటర్ కి బయలుదేరతాడు. కానీ హీరోకి వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే ఇప్పుడు స్పిరిచువల్ సెంటర్ లో రోజు ఉంది కదా, తానేంటి అసలు కాంటాక్ట్ అవ్వట్లేదని చెప్పేసి తను కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే రోజు మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. ఇలా కాదని చెప్పేసి స్పిరిచువల్ సెంటర్ కి వెళ్లి అటుగా అరెస్ట్ చేయాలి, అందులో రోజుని కాపాడాలని చెప్పేసి వీళ్ళు హడావుడిగా బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు స్పిరిచువల్ సెంటర్ లో ఉన్న రోజును చూపిస్తారు. బేసికల్ గా అక్కడ ఏంటంటే కంటిన్యూస్ గా ఉండటానికి అంటే పర్మనెంట్ గా అక్కడ ఒక మెంబర్ అవ్వాలంటే కొన్ని టార్గెట్స్ ఉంటాయి అనమాట, వాటిని కంప్లీట్ చేయాలి. అందుకని పిర్జో ఏం చేస్తుందంటే రోజును తీసుకుని ఒక వేడి రూమ్ లో తీసుకెళ్తుంది అనమాట. అక్కడ కొన్ని గంటలు సర్వైవ్ అవ్వాలి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పిర్జో ఏమంటుందంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వేమన్నా పోలీసు అని చెప్పేసి తన మీద అటాక్ చేస్తుంది అనమాట. దాంతో రోజు ఊరుకుంటుందా, తన మీద అటాక్ చేస్తుంది, అందులోను తన కడుపు మీద కొడుతుంది అనమాట. ఇంకేముంది తన గర్భం కాస్త పోతుంది. ఆ కోపంలో పిర్జో ఏం చేస్తుందంటే తన ఆ రూమ్ లో పెట్టేసి లాగేసి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత కాదండి ఈ స్పిరిచువల్ సెంటర్ లో ఉన్న అమ్మాయిలు గర్భవతులై చనిపోతున్నారు, దీని అంతటి కారణం అటుగడ అని చెప్పేసి అంటంతో పిర్జో కూడా ఎటువంటి సందేహం లేకుండా అవునండి అటుగడ అలాంటోడే, ఎవరితోనే రిలేషన్ లో ఉంటాడు, అందులోనూ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటాడు, వాడు ఉంటాడు అమ్మాయిలు కూడా ఉంటారు, అసలు వాళ్ళిద్దరు ఉంటే నీకేంటి సంబంధం అని చెప్పేసి పిర్జో అద్భుతంగా హీరోని అడుగుతుంది అనమాట. కాకపోతే హీరో ఏమంటాడంటే లేదండి చనిపోతున్నారు కదండి, చనిపోతే ఖచ్చితంగా పోలీసులు వస్తారండి, ఒకసారి నేను అటుతో మాట్లాడొచ్చా అని చెప్పేసి అంటంతో పిర్జో కూడా సరే రండి అని చెప్పేసి తీసుకెళ్లిన తర్వాత తనను ఒక తనుదంతుంది అనమాట ఒక రూమ్ లో పడేసి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి పడుతుంది. ఇంకా ముఖ్యంగా కరెంట్ షాక్ ఇస్తూ ఉంటుంది అనమాట. హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడు అటుగాడితో నాకు పిల్లలు కంటుంటే చాలా ఇష్టం, కాకపోతే వాడు మాత్రం వేరే వాళ్ళతో పిల్లల్ని కంటున్నాడు, ఎండ్ ఆఫ్ ద డే మొత్తానికి నేను వాడితో కలిసి పిల్లల్ని కందాం అనుకుంటే చివరికి రోజు నా కడుపు మీద కొట్టేసింది, ఇప్పుడు నా గర్భం కూడా పోయిందని చెప్పేసి తను బాధపడుతూ చెప్తూ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే బ్లడ్ మొత్తం కారిపోతుందమ్మా హాస్పిటల్కి వెళ్ళని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఫిర్జో మాత్రం హీరోని అదే రూమ్ లో లాక్ చేసి అక్కడ నుంచి బయటకు వస్తుంది. కాకపోతే హీరో ఎక్కడున్నాడో హీరో వాళ్ళ అసిస్టెంట్ కనిపెట్టి తన విడిపించి బయటకు తీసుకొస్తాడు. మరోవైపు రోజును చూపిస్తారు. తననేంటి ఫిర్జో ఒక హీట్ రూమ్ లో పడేసింది కదా, అంటే సన్లైట్ బాగా వచ్చే రూమ్ లో పడేసింది కదా, దాంతో తానేం చేస్తుందంటే కళ్ళజోడు యూజ్ చేసి అక్కడ పేపర్లు పోగు చేసి వాటి వల్ల ఫైర్ వచ్చేలా చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫిర్జో ఏం చేస్తుందంటే ఆల్రెడీ రోజు తనని కడుపు మీద కొట్టేసింది కదా, దాని వల్ల తనకి భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. అందులో ఇప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళిపోతే తన ప్రాణానికే ప్రమాదం. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి అటు వస్తాడనమాట. వచ్చిన తర్వాత చెప్తుంది ఫిర్జో ఇక్కడ పోలీసులు వచ్చారు అని చెప్పేసి, అందులోనే తన గర్భం కూడా పోయిందని చెప్పేసి అంటంతో మనోడు ఏంటంటే ఫస్ట్ బాధపడతాడు, ఆ తర్వాత భయపడతాడు. నిజం చెప్పాలంటే ఈ అటుగాడు ఇక్కడ హత్యలు మాత్రం ఏమి చేయట్లేదు, చేసింది మాత్రం ఫిర్జో అనమాట. దాంతో మనోడికి ఏంటంటే భయం వేసి పోలీసుల నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతాడు. అంతేకాకుండా ఫిర్జో కూడా అక్కడే చనిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు రోజున్న రూమ్ మొత్తం తగలబడిపోతుంది కదా, అక్కడికి వెళ్ళి రోజును కూడా కాపాడతారు. ఇదిలా ఉంటే మరోవైపు అడ్డుగడ ఎక్కడని చెప్పి చూస్తే వాడేమో కొండ ఎడ్జుకు వస్తాడు. అక్కడికి రోజు తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా వస్తాడు. కాకపోతే అక్కడికి కథలో కొసమెరుపులాగా జూన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అందులోనూ ఆ ట్విస్ట్ ఏంటంటే చూడు మన కొడుకే ఇదంతా చేశాడని చెప్పేసి నువ్వు అనుకోవద్దని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్తుంది అనమాట. ఇప్పుడు జూన్ వాళ్ళ కొడుకు ఏంటి మత్తు పదార్థాలకి బాగా ఎడిక్ట్ అయిపోయాడని చెప్పేసి తనని స్పిరిచువల్ సెంటర్ కి పంపించింది. మనోడు కూడా మెల్లమెల్లగా సెట్ అవుతున్నాడు. కాకపోతే అదే సమయానికి ఆల్బర్ట్ కూడా ఇక్కడికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏం చేసింది అటుగాడితో రిలేషన్ లో ఉంది, దాని వల్ల తనకు కడుపైంది. కానీ అటుగాడి వాళ్ళు ఎవరికైనా కడుపు అయితే పిర్జో ఊరుకుంటుందా, ఊరుకోదు కదా, ఎందుకంటే ఆ పిల్లలు పెరిగి పెద్ద అయితే పిర్జోని వదిలేస్తాడు కదా అటుగాడు. అందుకని ఇప్పుడు ఆల్బర్ట్ ని జూన్ కొడుకుతో చంపిద్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసింది. వేసిన తర్వాత జూన్ కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు మామూలుడు కాదు, నీలో ఒక తెలియని శక్తి ఉంది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలంటే ఆ శక్తిని ఇంకా పొందాలనుకుంటే మాత్రం ఆల్బర్ట్ ని చంపాలి అని చెప్పేసి అంటంతో ఈ విషయం కాస్త మనోడు ఏంటంటే వాళ్ళ అమ్మకు చెప్తాడు అనమాట.
వాళ్ళ అమ్మకి ఏంటంటే కొడుకు బయటకు వస్తే వాడి జీవితం నాశనం అయిపోద్ది, అలా అని చెప్పి లోపల ఉండాలంటే ఆల్బర్ట్ ని చంపాలని చెప్పేసి తాను కూడా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఒకరోజు సరదాగా రోడ్డు మీద కారు వేసుకుని వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆల్బర్ట్ ఏంటంటే సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు జూన్ కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది చచ్చిపోతేనే కదా నా కొడుకు అక్కడ ఉండేది, వాడు చంపితేనే నేను చంపితేనే అని చెప్పేసి తానే కారుతో ఆ సైకిల్ గుద్దేస్తుంది. దాని వల్ల తాను ఎగిరి అవతల పడుతుంది అనమాట. కానీ ఇంతటితో కథ అయిపోయింది అనుకోమాకండి, ఎందుకంటే తను చనిపోయిన తర్వాత కూడా ఫిర్జో ఏం చేసిందంటే జూన్ వాళ్ళ కొడుకుని స్పిరిచువల్ సెంటర్ నుంచి బయటికి పంపించేసింది. దాని వల్ల జూన్ కొడుకు ఏంటంటే మత్తు పదార్థాలకి మళ్ళీ బానిసైపోయాడు. కాకపోతే జూన్ వాళ్ళ హస్బెండ్ అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ క్రిస్టియన్ చేసిన ఎంక్వైరీలో ఆ అమ్మాయిని చంపింది తన కొడుకు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫిర్జో చెప్పింది కదా నువ్వు ఖచ్చితంగా ఆల్బర్ట్ ని చంపాలి అని చెప్పేసి. దాంతో తన కొడుకే ఆ అమ్మాయిని చంపాడని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కేసు వదిలేయమని చెప్పి అంటారు. మరీ ముఖ్యంగా తనకి రిటైర్మెంట్ ఇస్తారు. ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే తన కొడుకే తప్పు చేశాడు, ఈ విషయాన్ని ఎలా బయట పెట్టాలని చెప్పేసి ఆ మనస్తాపంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అలా చనిపోయిన తర్వాత ఈ జూన్ వాళ్ళ కొడుకు ఏంటంటే తన తండ్రి తన వల్లే చనిపోయాడు, అందులోనూ ఆల్బర్ట్ ని తానే చంపానని చెప్పేసి అనుకుని చనిపోయాడు. ఇంకా ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస అయిపోయానని చెప్పి చనిపోయాడని చెప్పేసి మనోడు కూడా సారీ డాడీ అని చెప్పేసి డోస్ ఎక్కువ తీసుకొని అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇది జరిగిందని చెప్పేసి జూన్ ఏంటంటే హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఓహో మొత్తానికి ఇంత జరిగిందని చెప్పేసి అందులో నువ్వు కూడా కారకురాలు అని చెప్పేసి కొంచెం పక్కన నుంచో అని చెప్పేసి అటుగాడి దగ్గరికి హీరో మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ జూన్ ఏం చేస్తుందంటే దీనంతటికి అటుగాడు కారణం అయినా కాకపోయినా మొత్తానికి వాడు కూడా రీజనే, ఎందుకంటే అందరితో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటున్నాడు. దాని వల్ల ఫిర్జో చంపేస్తుంది. మరి ముఖ్యంగా తాను కూడా ఆల్బర్ట్ ని చంపేశాను, అలా చంపటం వల్ల తన భర్త మిస్అండర్స్టాండ్ చేసుకొని తాను కూడా చనిపోయాడు. అది జరగటం వల్ల తన కొడుకు కూడా తప్పుగా అర్థం చేసుకొని చనిపోయాడు. దీని అంతటి కారణం తాను కూడా అని చెప్పేసి కారు స్టార్ట్ చేసి అటుగాని గుద్దేసి తాను కూడా లోయలోంచి కారుతో సహా పడిపోతుంది. దాంతో కారు కాస్త బ్లాస్ట్ అయిపోయి అటుగాడితో కలిసి జూన్ కూడా చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోనే స్టన్ అయిపోతాడు. ఇంకేముంది ఆ తర్వాత అక్కడ నుంచి డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్కి వెళ్తారు. మరి ముఖ్యంగా రోజ్ కూడా ఆ స్పిరిచువల్ సెంటర్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చేసి తాను కూడా కేసులు టేకప్ చేయడం మొదలు పెడుతుంది. మరి ముఖ్యంగా మన కథలో హీరో కూడా మొత్తానికి కేసుని అద్భుతంగా ముగించామని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పెంచేసి పెట్టాను, వాటిని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.